రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఏమన్నారు? దత్తాత్రేయ గారు బీసీ మంచోడు, ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడు. మళ్ళీ వారు వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా. సురేష్ రెడ్డి గారు అనౌన్స్ చేసే అవసరం ఏమొచ్చింది? మళ్ళీ నేను అధ్యక్షుడు అయినప్పుడు అవి మాట్లాడారు. ఆత్మ ప్రబోధన నా గతంలో కూడా నిల్లం సంజీవ్ రెడ్డి గారి ప్రయత్నం, అప్పుడు కూడా ఆత్మ ప్రబోధన అన్నారు. మీకు తెలుసు అందరికీ. ఆత్మ ప్రబోధన ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? ఆత్మ ప్రబోధనలో నేను కూడా అంటున్నాను, ఆత్మ ప్రబోధన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేయండి. ఆయన ఎంబీసీ నిజంగా బీసీల మీద ఎవరికైనా ప్రేమ ఉంటే అది కేవలం ఎన్డీఏకి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఎన్డీఏ క్యాండిడేట్ ఎంబీసీ ఉన్నాడు కాబట్టి ఓబీసీ కూడా ఎంబీసీ ఆయన కమ్యూనిటీ గౌండార్ కమ్యూనిటీ వెరీ మినిమం ఉన్నటువంటి కమ్యూనిటీ అది. ఆయనకి మేము గవర్నర్ ఇచ్చినాం, గతంలో ఎంపీ ఇచ్చినాం, రాజ్యసభ ఇచ్చినాం. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీరు ఈరోజు నేను అది కూడా చెప్తున్నా, ఇండియా అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ మీద మాకేం లేదు. ఆయన బికాజ్ నేను ఆయన ముందు ప్రాక్టీస్ కూడా చేశాను, ఆయన సుప్రీంకోర్టు జడ్జి. కానీ మీరు ఏ వాదన అయితే, ఏ సోనియా గాంధీ గారు అయితే, ఏ రాహుల్ గాంధీ గారు అయితే మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే భాస్కర్ అవార్డు గోబుల్ అవార్డు ఇవ్వాలని అన్నారు కదా. మరి అది మీరు అన్న తర్వాత కూడా మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదంటే వి హనుమంతరావు గారిని పెట్టేదంటే వైస్ ప్రెసిడెంట్గా, అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఇండియా అలయన్స్ ఎంపీలకు, మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటు వేయండి. అప్పుడే అసలైన బీసీలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల న్యాయం పేరు మీద ఓట్లు తీసుకుంటుంది కానీ బీసీలకు న్యాయం చేయదు. ఇది స్పష్టంగా ఈరోజు మీ రిజర్వేషన్లు ప్రూవ్ అయినాయి, మీ कैंडिडेट प्रूव अయింది. मेरा कहना ये है कि ये कुछ लोग जो है मिसगाइडेड यूथ है या मिसगाइडेड लोग हैं. भारत देश सबका है. भारत देश में कोई भी कहीं भी रह सकते हैं, कहीं भी जी सकते हैं, कहीं भी बच सकते हैं.